హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్. మిత్రులరా, నేను మీ బీవీఆర్ నౌని. సో మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఆ, స్తబ్దుగా ఉండిపోతున్నాయి. ఈ మాట ఎందుకు అంటున్నాను అంటే ఆ, నేను ఎప్పుడూ ప్రజల్లో ఉంటాను. ప్రజల తరపున పోరాడుతాను. ఆ, నేను తక్కువ సీట్లు వచ్చినంత మాత్రాన వెనుకంజ వేయను అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ప్రజల్లో కనిపించటం లేదు. ఒకటి, ఆ, తాడేపల్లికి అప్పుడెప్పుడో వచ్చాడు ఒకసారి. తర్వాత పులివెందల్లో కాస్త తిరిగాడు తన అభిమానులు వాళ్ళు వీళ్ళు, ఎందుకంటే సొంత నియోజకవర్గం కాబట్టి అక్కడ ఎలా ఫీల్ అవుతున్నారు ఏమిటి తెలుసుకోవడానికి. తర్వాత బెంగళూరు, మళ్ళీ రెండోసారి కూడా బెంగళూరు, అక్కడే ఉంటున్నారు. అక్కడి నుంచి ఎలాంటి వ్యూహాలు రచిస్తున్నారు ఏమిటి. మిగతా వాళ్ళు అప్పుడు అప్పుడు తల్లి వందనము ఇంకోటో ఇసుక, ఫ్రీ ఇసుక దీని మీద మాట్లాడుతున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు మాట్లాడటం లేదు ఏ ఇష్యూ కూడా. ఒక్కసారి మాత్రం అక్కడెక్కడో మాట్లాడుతూ దౌర్జన్యాలు అవి జరుగుతున్నాయి, అది మంచి పద్ధతి కాదు అని చెప్పి ఏదో హెచ్చరిక జారీ చేయడం లాంటిది అంతవరకు జరిగింది. ఇప్పుడు కార్యకర్తలందరికీ ఇన్సూరెన్స్ అన్నాడు 10 లక్షల వరకు. తర్వాత మీకు చాలా ఇది చేస్తాను అన్నారు మొన్న పోయిన రాజశేఖర రెడ్డి బర్త్డే 8వ తేదీ నుంచి. సో అలాంటి అనౌన్స్మెంట్స్ ఏమీ రావట్లేదు. అలాగే పోతే కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయిన జగన్మోహన్ రెడ్డి సోదరి శర్మిల మాత్రం ఆమె రోజుకో ప్రెస్ మీట్తో ఆమె దూసుకుపోతుంది. అలాగే విజయసాయి రెడ్డి మీద వచ్చిన ఏవైతే ఆరోపణలు ఉన్నాయో వాటిని ఖండిస్తూ ఆయన కూడా మాట్లాడుతున్నారు. నాని గారు ఒకరిద్దరు ఎక్కడో మాట్లాడుతున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు జరుగుతున్న పథకాల అమలు అయితేనేమి వాటి గురించి కానీ ఏం మాట్లాడటం లేదు. మరి ఏమిటి ఆయన వెనకాల ఉన్న వ్యూహం ఏమిటి అన్నది. అయితే నేను ఈరోజు ఒక యూట్యూబ్ ఛానల్లో చూశాను. అదేంటి యువశక్తి జనకలమ సంథింగ్, దాంట్లో చెప్పారు. ఒక అమ్మాయి చాలా చక్కగా మాట్లాడుతూ ఉంది. 11 సీట్లు వచ్చాయని మీరు అనుకోకండి. 11 అంటే అది మామూలు విషయం కాదు, అది దేనికైనా సిద్ధం. మేము అసలు తిరగబడే సంఖ్య అది. సో వస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని. సో మరి ఏమి అలాంటి నాకెక్కడ కనపట్లేదు అలాంటి సూచనలు, కానీ సూచాయిగా కూడా కనిపించట్లేదు. మరి ఎందుకు మౌనంగా ఉన్నారు? సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏమైనా అల్టిమేటం జారీ అయిందా? పోనీ సరే ఏం మాట్లాడకుండా ఉండడానికి ఏదైనా రహస్య ఒప్పందాలు లాంటివి ఏమైనా జరిగాయా ఏమిటి అని. కానీ ఏది ఏమైనా జగన్ని అభిమానించే వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. దయచేసి జగన్మోహన్ రెడ్డి మీరు ఆలోచించాలి, ప్రజల్లోకి రండి ప్లీజ్, వాళ్ళ తరఫున పోరాడండి. ఆల్మోస్ట్ ఆల్ పోయింది వైసీపీ పార్టీ, బతికించండి, జవసత్వాలు ఇవ్వండి ఆ పార్టీకి. సో నాతో పాటు మీ అభిమానులందరూ చాలామంది వెయిట్ చేస్తున్నారు. సో ప్లీజ్ మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే అమూల్యమైన మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి. బీవీఆర్ టీవీ అఫీషియల్ అనే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి. థ్యాంక్ యూ సో మచ్.